సార్ ఇప్పుడు మీరు సినిమా పరిశ్రమలో 80వ దశకం నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు బాగా ప్రెసిపిటేట్ అయ్యి తెరపైకి వచ్చిన ఒక సమస్య మలయాళ ఇండస్ట్రీలో జరుగుతున్న పోకళ్ళు, దానిపై అనేక వివాదాలు వచ్చాయి కదా సార్. దీనికి సినిమా ఇండస్ట్రీ సభ్యుడిగా మీ స్పందన ఎలా ఉంది అసలు? అంటే ఏమనుకుంటున్నారు ఇది? ఈజీ మా ఇప్పుడు దీనికి సింపుల్గా చెప్పి ఈ చెట్టు ఉందా విత్తనం ఉందా అన్నట్టేనా, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇది ఇవాళ వచ్చిన సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. బట్ ఇదివరకు క్లుప్తంగా ఉండేది, ఇప్పుడు బయటపడిపోతుంది. అవును, ఏదైనా ఉంది సమస్య అనేది ఇప్పుడు ప్రాబ్లం ఉంది అంటే అది ముందే వెన్ యూ ఫేస్ ఇట్ ఆన్ డే వన్ ఇట్ సెల్ఫ్ బెటర్ యూ ఎక్స్పోజ్ ఇట్. అంటే ఇండివిజువల్ లెవెల్లో ఉంటున్నారా? ఎనీవే ఎనీవేర్ ఇప్పుడు నాకు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకో అమ్మా, యువర్ మై కలీగ్, దే ఆర్ మై కలీగ్స్, నేను మీతో చెప్పుకుని నలుగురం కలిసి మనం అప్పుడే మన సమస్యను రేస్ చేసామనుకోండి, సగానికి సగం కాదు, మేము ఈవెన్ ఆ ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేసేయగలుగుతాం. బట్ వన్స్ యూ సబ్మిట్ ఫర్ సంథింగ్ అండ్ దెన్ యూ బెండ్ డౌన్ ఫర్ సంథింగ్ అండ్ దెన్ లేటర్ ఆన్ బ్రింగ్ ఇట్ అప్, ఇట్ డజంట్ వర్క్. దానివల్ల ఉపయోగం ఉండదు, గౌరవం కూడా ఉండదు. కానీ భయపడి చాలా పరిస్థితుల్లో చాలామంది మౌనంగా ఉంటున్నారు అనేది అది. ఇప్పుడు అందుకనేసి ఈ భయం అనేసరికి ఏమైపోతుంది, అక్కడే యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాన్స్. నేను షుడ్ ఐ బెండ్ డౌన్, షుడ్ ఐ నాట్ బెండ్ డౌన్. ఇప్పుడు మీరు ఇందాక నన్ను అడిగారు కదా, నేను ఎందుకు అడగట్లేదు అంటే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి నేను అడగట్లేదు. అవును, ఇది దిస్ ఇస్ మై సొల్యూషన్. నాకు అవకాశాలు రాలేదంటే నేను ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదండి, అందుకే రావట్లేదు. క్లియర్. దీనికి వస్తే ఒక స్త్రీ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కసారి ఇప్పుడు ఏమైపోతుందంటే అన్ఫార్చునేట్ అంటే మీరు అన్నట్టు వన్స్ లేడీ ఫర్ సమ్ రీజన్ she bends down, it is exploited. Today it is A, tomorrow it's B, C, D, E, F. దీంట్లో ఎక్కడో ఒక రప్చర్ వస్తుంది ఎవరితోనూ, దట్ ఫ్లేర్స్ అప్, అది ఇష్యూగా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది, an A or a B or a D ఎవరైతే ఆ రోజు లేదా ఈ రోజు లేదా ఇప్పుడు ఎందుకు వచ్చిందని వస్తుంది అని మాట్లాడతారు. అవును. సో వాట్ ఏమైపోతుందంటే ఈచ్ వన్ ఈజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లాయిట్ ఆర్ ఎక్స్పోజ్ ద అదర్ పర్సన్. as a వ్యక్తిగా if I let me take Sudhakar as a male and so I'm trying to expose the minuses of that person. వారు నా మైనసెస్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. నా దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయని నేను చెప్తాను, ఆవిడ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయని ఆవిడ చెప్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటేనమ్మా, అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ఇవి ఇక్కడ ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి చోట జరుగుతుంది. బట్ మనకున్న గ్లామర్, అందుకని సినిమా వాళ్ళు ఏంటి రోజు వాడు పొద్దునే బ్రషింగ్ కూడా డబ్బు కట్టతో చేసుకుంటారు, స్నానం డబ్బు కట్టతో చేసుకుంటారు, పడుకునే డబ్బు అన్న ఫీలింగ్ ఆడియన్కి ఉంది. సో మన దీంట్లోంచి ఏదైనా ఇంత వచ్చిందంటే ఇట్ విల్ బి స్పోకెన్ ఓవర్ సో మచ్. అవును. మీరు విలేజెస్లోకి వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఉన్న రెండు సాలిడ్ టాపిక్స్ ఆ రచ్చబండ మీద కూర్చొని మాట్లాడండి. వన్ ఇస్ పాలిటిక్స్, నెక్స్ట్ ఇస్ సినిమా, అంతే. మనం అంతటా మనం ఇలా ఎక్స్పోజ్ అయిపోయి ఆయన తప్పే, నేను కాదంటలేదు, చాలా తప్పు, నేను కాదని. అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండడం తప్పే, ఉందన్న మాట వాస్తవం. కానీ అది ఆదిలోనే నేను ఇవాళ ఆన్ కెమెరా ఐఎమ్ ఆస్కింగ్ యూ షో మీ వన్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దిస్ నో ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ సార్. కానీ ఈ డిగ్రీస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్లో చూస్తే ఒక 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అనుకోండి సార్, ఒక 100 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు యూనివర్సిటీస్లో, ఒక 100 మంది ఇంకెవరో ఉన్నారు. ఆ ప్రొఫెషన్స్లో ఏమిటంటే గబుక్కుమని ఇటువంటి విషయాలు అంత తరచుగా జరగవు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే అన్రిటన్ రూల్స్ ఏవైతే, ఎందుకంటే అది ఒక సంఘటితమైన ఒక ఆర్గనైజ్డ్ ఇది కాదు, సెక్టర్ కాదు, థింగ్స్ స్టార్టెడ్ ఇవాల్వింగ్. దానికి ఒక పే స్కేలు, స్ట్రక్చర్లు ఇవేమీ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ విమ్సికల్ అకార్డింగ్ టు ఇట్స్ ఇండివిజువల్ యూనిట్. కాబట్టి there are certain norms. అది మీరు చెప్పిన ఈ సెక్టర్స్ అన్నలో అది ఒకటి జరిగినా, ఇన్సిడెంట్ జరిగినా ఐటీ సెక్టర్లలో జరుగుతుంది సార్, జరగదు. చెప్తాను, ఐటీ సెక్టర్లలో జరుగుతుంది.
లేకపోతే ఇంకో ఫీల్డ్లో జరుగుతాయి. అలాగే ఇండస్ట్రీలో కూడా. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ జరుగుతుందంటారా? ఇక్కడ అగైన్ అది చెప్తున్నాను, వాళ్ళ ఆలోచన విధానం బట్టి, వాళ్ళ కెరియర్స్ని ఎలా తీసుకెళ్దామని అనుకోవడం బట్టి ఉంటుంది. దేర్ ఆర్ సర్టన్ పీపుల్ who just bend down to at least make a living or carry in the industry. There are certain educated people who come down with a little bit of ethics which they don't like these things to happen. That is where the problem comes. దృష్టిలో ఏమైపోతుందని అందరూ ఒకటి, సినిమా వాళ్ళందరూ ఒకటేనండి అని అనేస్తారు. దిస్ ఇస్ అ కామన్ థింగ్. సినిమా వాళ్ళందరూ ఒకటేను, బట్ సినిమా వాళ్ళందరూ ఒకలా కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్. మర్యాద ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మర్యాద ఇవ్వని వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ పరిచయంలోనే ఏకవచనంతో పిలిచేవాళ్ళు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నా కూడా మేడం అండ్ సార్ అనే నాలాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే నేను మేడం ఆర్ సార్ అని చెప్పేసరి వాళ్ళు చాలా చిన్న చూపుగా ఉంటుంది. అదేంటంటే మా మేడం అంటారు మమ్మల్ని ఏదని. ఈజ్ ఇట్ ఎ రాంగ్ వర్డ్? నో, దట్ దే డోంట్ లైక్. బట్ ఏకవచనంతో పిలిస్తే దే లవ్ దట్. హాయ్ హో అనుకుంటారు. అది ఎందుకది? అది ఎవడు ఇస్తున్నాడు? అది సను ఐమ్ టెలింగ్ యూ. సో ఇప్పుడు సరే కమిటీలు వేశారు సార్, అన్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళ కమిటీలో ఉన్నారు. ఇది ఈ ప్రపంచంలో చదువు అని పక్కన పెట్టేద్దామా, ప్రతి వ్యక్తికి, అది మగైనా ఆడవాళ్ళకైనా జ్ఞానం ఉందమ్మా. ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్టు, ఏది రాంగు అని అందరికీ తెలుసు. నీ మంచి, నీ చెడు, నీ కరెక్ట్ అండ్ రాంగ్ నీ అవసరాల కొద్దీ మారిపోతాయి. ఇది వాస్తవం. ఒక కోణంలో ఒక దీని దృష్టిలో ఒక దీని మీద ఇది చెడు అంటారు, అదే వారి దగ్గరికి వచ్చారు అదే దీంట్లో ఇది మంచి. సరే ఐడియల్గా చెప్పండి సార్, ఐడియల్ కండిషన్ ఎలా ఉండాలంటారు మనిషి తన ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో? ఇంత దీంట్లో వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. ఎ హెల్దీ అట్మాస్ఫియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నేను ఏ వ్యక్తిని ఎప్పుడు ఒక చులకన భావంతో చూడద్దు. ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అన్న దృష్టి వద్దు, అన్న థాట్ వద్దు. గివ్ దెమ్ రెస్పెక్ట్. అయ్యో తప్పకుండా. దట్ ఈస్ ది నేను అనేది. అందుకని ఫస్ట్ నేను చెప్పాను కదా, ఒక వ్యక్తికి ఎప్పుడైతే మీరు గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారో ద హోల్ సిస్టమ్ అండ్ ద హోల్ థింకింగ్ విల్ చేంజ్. అది ఇవ్వండి, దాన్ని డెవలప్ చేయండి. అది చేస్తే ఇంకేముంటుంది? నథింగ్. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ మీ థాట్ ప్రాసెస్లోనే తప్పు అనుకున్నారు అనుకోండి, అన్నీ తప్పుగానే ఉంటాయి. అందుకని మనకి పాత సామెతే ఉంది, పచ్చకామంలో వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా ఉంది, బట్ వాడికి అది డిజీజ్ అది. బట్ ఇవాళ ఉన్న లోకంలో ప్రతి వాడికి పచ్చకామంలే. మీరు దొంగతనం చేసేవాడు చూడండి, వాడు ఎప్పుడు ఎదుటివాడి వీడు దొంగలాగే అనిపిస్తాడు, మోసం చేసేవాడికి అలాగే కనిపిస్తాడు. కరెక్టే సార్, మీరు అనేది రైటే. ఒక మంచి మనస్సుతో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒక హెల్ప్ చేద్దామంటే ఆ మంచితనాన్ని వాడుకుని ఆ మంచి వ్యక్తిని ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అతన్నేమో వెధనం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రెండు టూ కాంట్రాస్టింగ్ అప్రోచెస్ అండ్ థింకింగ్. Here is an A who wants to help B. Here is a B who wants to take advantage of this A and make him a fool. So where is the mistake చెప్పండి? ఇక్కడ. పోనీ ఇలా అడుగుదాం సార్, ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఇది కాలక్రమంలో రూపాంతరం చెందుతుంది తప్ప ఒక స్త్రీ పురుషుడు ఉన్న ప్రతి చోట ఎక్కడా కూడా ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుందంటారా సార్? అది వాళ్ళ విజ్ఞానానికి వదిలేస్తానమ్మా. ఎందుకంటే నేను దేని గురించి మాట్లాడలేను. ఎందుకు నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా అంటే అతను మంచివాడా, బయటికి కనిపిస్తాడేమోనండి అని అంటారు. అది వాళ్ళ విజ్ఞత. అది నేనేం చేయను. నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాను, నేను ప్రతి వ్యక్తిని పిలిపించి అంతే. అది సో దట్ ఈస్ హిస్ ప్రాసెస్. నాతో ఒక వ్యక్తి స్నేహం చేసి ఒక 6-7 months ట్రావెల్ అయిన తర్వాత ఆయన మంచితనం భరించలేమండి, నాకు అందుకని ఆయనతో స్నేహం కట్ చేసుకుందాం అన్నారు. ఫైన్,
ఇప్పుడు నేనేం చేయను దానికి? ఆ స్నేహం కోసం నేను మారాలా? నేను మార్చను, నేను ఎవరిని మార్చను. అది నీ ఇష్టం, ఇది నా ఇష్టం. అంతే. ఇది నా ప్రవర్తన, అది నీ ప్రవర్తన. ఏదో సంథింగ్ జల్ట్ వీఆర్ మీటింగ్. ఇంకో వ్యక్తి ఇది భగవంతుడు మీతో స్నేహం చేయొద్దన్నారండి అన్నారు. ఫైన్ అలా కూడా అన్నారా సార్? అన్నారు. ఫైన్ ఫైన్ భగవంతుడా? ఫైన్ ఫైన్, నా తప్పేం లేదు. అది వాళ్ళ నమ్మకం. అది ఏమో నాకు తెలియదు, ఏమైనా నాలో మైనస్ ఏమైనా చూసారేమో, నా మాట తీరులో ఏమైనా మైనస్ ఉండొచ్చేమో పొరపాటున. ఫైన్. సో అక్కడి నుంచి ఏంటి, నేను నేర్చుకోవాలి. వాట్ డూ యూ డూ? దెన్ యూ కమ్ డౌన్ టు వెరీ క్లోజ్ సర్కిల్. నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, రైట్ ఫ్రమ్ టాప్ టు టో నీ గురించి తెలిసిన వాళ్ళతోనే నువ్వు ప్రయాణిస్తున్నావు అనుకో, నీకు సుఖం, వాళ్ళకి సుఖం. రైట్. కొత్త పరిచయం నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నా. అండ్ ఇన్వేరియబుల్లీ ఏ పరిచయం ఉన్నా, ఎప్పుడు ఏది ఉన్నా కూడా ఒకే ఒక టాపిక్ నా దగ్గరికి వచ్చేది, సార్. కామన్ టాపిక్ సార్ పాటలు, అది వారితో. వారేమో ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పి, నాకున్న అనుభవంలో 4 మంచి, హ్యాపీ ఫినిష్, ద డే ఈజ్ ఓవర్.